Hi students, ఈ పర్టికులర్ వీడియోలో ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో స్టూడెంట్స్ ఐపీ అడ్రస్ అంటూ ఉంటాం కదా. బేసికల్లీ ఫస్ట్లీ నెట్వర్కింగ్లో ఇది ఒక క్రూషియల్ పార్ట్ అగైన్. సో వాట్ ఈస్ ఎన్ ఐపీ అడ్రస్? ఓకే, సో ఎలా అయితే యూనిక్ ఐడెంటిఫికేషన్ ఉంటుందో, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్కి యూనిక్ ఐడెంటిఫికేషన్ ఇండియాలో చూస్తే ఆధార్ నెంబర్, రైట్? సో వాళ్ళ మొబైల్ నెంబర్ యూనికే, కరెక్ట్? సో వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ అంటే బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ యూనిక్. సో ఇవన్నీ మళ్ళీ అలొకేట్ చేయరే వరకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ప్రవీణ్. సో ఈ ప్రవీణ్ అనే నేమ్ వచ్చేసి ఇట్స్ నాట్ యాక్చువల్కి ఏ యూనిక్ ఐడెంటిటీ. ఇది ప్రవీణ్ అనే నేమ్ వచ్చి చాలా మందికి అసైన్ అయి ఉంటుంది, రైట్? చాలా మంది నేమింగ్ చేసుకుంటారు, రైట్? కానీ ప్రవీణ్కి ఉండే ఆధార్ నెంబర్ యూనిక్ కదా, అది ఇంకెవరికి ఉండదు, రైట్? సో ప్రవీణ్ వాడే మొబైల్ నెంబర్ వరల్డ్లో ఇంకెవరు వాడరు. సో దిస్ ఆర్ ఆల్ యూనిక్. అలాగే ఒక నెట్వర్క్లో ఎనీ డివైస్ కనెక్టెడ్ టు ఏ నెట్వర్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ డివైస్ ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతుంది, ఒక వెబ్ క్యామ్స్ ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతుంది, ల్యాప్టాప్స్ కనెక్ట్ అవుతుంది, స్మార్ట్ టీవీస్ కనెక్ట్ అవుతాయి. ఐఓటీ అంటాం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రైట్? సో లైక్ స్మార్ట్ డివైసెస్ లైక్ ఎలెక్సా, కొన్ని మీరు ఫ్యాన్స్ చూస్తే మొబైల్ ద్వారా నెట్వర్క్ ద్వారా దాన్ని కంట్రోల్ చేయొచ్చు, అంటే స్మార్ట్ డివైసెస్ ఇవన్నీ. సో ఏదైనా నెట్వర్క్లో కనెక్ట్ అయింది, నెట్వర్క్కి కనెక్ట్ అయింది అంటే దానికి ఖచ్చితంగా ఒక యూనిక్ ఐడెంటిటీ కావాలమ్మా, రైట్? సో ఆ యూనిక్ ఐడెంటిటీ ఇస్ నథింగ్ బట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. ఓకే, రైట్. సో ఈ ఐపీ అడ్రసెస్ 2 types ఉన్నాయి మనకి, ప్రైవేట్ ఐపీ అండ్ పబ్లిక్ ఐపీ. సో వాట్ ఈస్ ఏ ప్రైవేట్ ఐపీ? మీకు ద బెస్ట్ ఎగ్జాంపుల్తో చూస్తున్నాం స్క్రీన్ మీద. ఇప్పుడు కన్సిడర్ ఆల్మోస్ట్ ఇప్పుడు వైఫై రూటర్స్ వాడతాం కదా ఇంటర్నెట్ కోసం. సో ప్రైవేట్ ఐపీ ఇంటర్నల్ నెట్వర్క్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక 2 ల్యాప్టాప్స్ ఉన్నాయి, రైట్? ఓకే, ఈడొక డివైస్ ఉందిమ్మా, ఈడొక డివైస్ ఉంది. సో ఈ 4 డివైసెస్కి యూనిక్ ఐడెంటిటీ ఉన్నాయి, ఐపీ అడ్రసెస్ చూసారా? సో దీన్ని బట్టి ఓకే, దిస్ డివైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డివైస్ ఏ, బి, సి అండ్ డి. సో ఆన్ ఏ నెట్వర్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు ఏబిసిడి ఇస్ నాట్ యూనిక్ ఐడెంటిఫైయర్. ఐపీ అడ్రసెస్ ఆఫ్ దిస్ ఏ డివైస్, ఐపీ అడ్రస్ ఆఫ్ బి డివైస్, ఐపీ అడ్రస్ ఆఫ్ సి అండ్ ఐపీ అడ్రస్ ఆఫ్ డి. సో ఇలా మనకి ఐడెంటిటీ అనేది తెలుస్తుంది, ఓకే? కానీ దర్ ఇస్ వన్ లాజిక్. ఇప్పుడు ప్రైవేట్ ఐపీ ఇస్ ఓన్లీ ఫర్ ఇంటర్నల్ నెట్వర్క్. దీని మీనింగ్ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్, ఇప్పుడు మనకి ఒక డివైస్ ఉంది, ఏ డివైస్ రిజిస్టర్డ్ ఆన్ ఏ నెట్వర్క్ విత్ ప్రైవేట్ ఐపీ, అంటే ఇది వరల్డ్ వైడ్ ఇంటర్నెట్తో కనెక్ట్ కాదనమాట, రైట్? ఎందుకు? ప్రైవేట్ ఐపీ ఇస్ లోకల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హౌస్ అనుకోండి, ఆ హౌస్లో ఉండే డివైసెస్ ఇంటర్నల్గా మాట్లాడచ్చు. ఇప్పుడు ఈ డివైస్ ఇక్కడ మాట్లాడచ్చు, ఈ డివైస్ ఇట్లా, విత్ దిస్ ఐడెంటిటీ. ఓకే, దిస్ ఈజ్ ఓకే, దట్ ఈస్ ప్రైవేట్ ఇంటర్నల్ నెట్వర్క్. బట్ మనకి ఎక్స్టర్నల్ అంటే వరల్డ్ వైడ్ కనెక్ట్ కావాలి, కరెక్ట్? అట్లా కావాలంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్ట్ కావాలి. అంటే ఇప్పుడు మనం పబ్లిక్ వెళ్తున్నాం అంటే వరల్డ్ వైడ్ కదా, అప్పుడు డెఫినెట్లీ మనకి పబ్లిక్ ఐపీ కావాలి. లీవ్ అబౌట్ నాట్, మీకు రూటర్స్ తెలుసు, రైట్? సో యాజ్ పార్ట్ ఆఫ్ టెక్నికల్ కాన్సెప్ట్ ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ గురించి చూస్తాం మనం, రైట్? సో ఇప్పుడు యాక్చువల్గా మన హౌసెస్లో రూటర్స్ ఉంటే మన డివైసెస్కి అంతా, ఇంట్లో వాడే డివైసెస్కి అంతా నెట్వర్క్లో ఐపీ అడ్రస్ అలొకేట్ అవుతుంది. అది ప్రైవేట్ ఐపీనే అవుతుంది, ఓకే? ఎందుకంటే ప్రైవేట్ ఐపీస్ ఆర్ ఫర్ నో పే, పబ్లిక్ ఐపీస్ మనం పర్చేస్ చేయాలన్నమాట, ఓకే? వాట్ ఈస్ పబ్లిక్ ఐపీ నౌ? ఇది ఇంటర్నల్ నెట్వర్క్ అనుకున్నాం. వాట్ ఈస్ పబ్లిక్ అంటే టు టాక్ టు ద ఎంటైర్ గ్లోబ్, రైట్? అక్రాస్ ద గ్లోబ్. మనకి పబ్లిక్ ఐపీ లేకుండా బయట ఏ ఇంటర్నెట్లో ఉండే ఏ డివైజెస్ కానివ్వండి, ఎవరితో కానివ్వండి మాట్లాడలేము. క్లియర్? అంటే ఎవరితో అంటే వాళ్ళు హోల్డ్ చేసే డివైజెస్ని, రైట్? ఫైన్. సో ఇప్పుడు
సో ప్రైవేట్ ఐపీస్ వచ్చేసి ఇంటర్నల్ నెట్వర్క్, అంటే ఇంటర్నల్గా మాట్లాడుకునే దానికి యూజ్ అవుతాయి. పబ్లిక్ ఐపీస్ ఇస్ టు టాక్ టు ద ఎక్స్టర్నల్ వరల్డ్. ఇక్కడ చూస్తే మన ఇంట్లో ఉండే డివైసెస్ అంతా రూటర్ ద్వారా వరల్డ్ వైడ్ వెబ్కి కనెక్ట్ అవుతుంది కదా, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఇంటర్నెట్, రైట్? సో మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఐఎస్పి అంటే వాళ్ళు యాక్చువల్గా మనకి ఇంటర్నెట్ ఇంటర్నెట్కి ఇంటర్నెట్లో ఎక్స్పోజ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ హోల్డ్ చేసి వయా దట్ ఐపీ మనము వరల్డ్తో కనెక్ట్ అవుతాం అనమాట. అందుకనే మనం వి గో ఫర్ ఇంటర్నెట్. క్లియర్ గైస్? సో ఇది ప్రైవేట్ ఐపీ అండ్ పబ్లిక్ ఐపీ మనం చూసినట్లయితే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ ఐపీ రేంజెస్ ఈ సిరీసెస్లో ఉంటాయి. ఓకే, 10 సిరీస్ 172.16 to 172.30 వాట్ ఆర్ ఆల్ దిస్ అనేది చూస్తాం, బట్ ఓన్లీ ఈ సిరీస్లో ఉంటాయి. ఈ సిరీస్ కూడా మీకు ఇప్పుడు కొద్దిగా క్లారిటీ రాదు. ఎందుకు అంటే మనకి ఆబ్వియస్లీ సైడర్ అనే కాన్సెప్ట్ తెలియాలన్నమాట. ఓకే, క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రూటింగ్. సో ఆ కాన్సెప్ట్ వచ్చే క్లాస్లో చూస్తాం. ఓకే గైస్.